హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో బిగ్ బాస్ ఇప్పటికీ అసలు అంటే బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ చాలా మంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఈ సీజన్కి వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి అందరికీ నెగిటివ్ పడిపోయింది. ముఖ్యంగా మణికంఠ కావచ్చు, లేకపోతే ఇంకా సో అండ్ సో కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అసలు ఈ మణికంఠ విషయానికి వస్తే ఏం సార్ అసలు ఎందుకని ఎంత ట్రోల్కి గురవుతున్నాడు? ఆ అబ్బాయి పర్సనల్ లైఫ్ మీద కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ మీద కావచ్చు, ఎందుకు ఇంత ట్రోల్కి గురవుతున్నాడు? ఇది ఆయన కావాలని చేస్తున్నాడా లేకపోతే ఏం సార్? సో ఫస్ట్ బిగ్ బాస్ గురించి చాలా నెగిటివ్స్ వస్తున్నాయి అన్నారు కదా, దాని గురించి చెప్పాలి. అందరికి ప్రతి సీజన్లో వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారా అనుకుంటారు. ఎవరెవరో వస్తారు. మొత్తానికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరు, వీళ్ళు మాకు తెలియదు, ఫేమస్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు అనేసి అందరు బాధపడుతున్నారు. దీనికి విషయం చెప్పాలంటే ఫస్ట్ బిగ్ బాస్ సీజన్, బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ తెలుగు వాళ్ళకి అర్థం కావాలి, ఎక్కాలి కాబట్టి అంతంత సెలబ్రిటీలను తెచ్చారు. నెక్స్ట్ అసలు బిగ్ బాస్ మెయిన్ టాపిక్, వాళ్ళ మెయిన్ టాస్క్ ఏంటంటే, మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మెయిన్ మోటివ్ ఇప్పుడు నంది అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆస్కార్ గ్రహీత లాగా బిగ్ బాస్ విజేత అని ఉండాలి. అంటే తెలియని వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళకు బిగ్ బాస్ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళని ఫేమస్ చేయాలి. అది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. అందుకని చెప్పి ప్రతి సీజన్లో తెలియని వాళ్ళనే తేవాలి. అలా పర్ఫెక్ట్ సీజన్ ఇది. సీజన్ 8 అనేది ది పర్ఫెక్ట్ సీజన్. ఇంత ముందు కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళ పడతారు వచ్చినా కూడా ఇది ద పర్ఫెక్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నౌ ఇక నాగమణికంఠ గురించి మాట్లాడుకుందాం. ఈ అబ్బాయి ఎందుకు టాప్ లో ఉన్నాడు? ఇతను చెప్పేవన్నీ అబద్ధాలని జనాలకు తెలుస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ సిస్టర్ కూడా బయటకు వచ్చి చెప్పారు సార్, నమ్మొద్దు తను అన్ని అబద్ధాలు చెప్తున్నాడని. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఈయన ఎంత అయితే అసహించుకున్నాడో ఆ సెకండ్ ఫాదర్ చాలా మంచోడు అంట. చాలా మందికి చాలా రకాల సహాయాలు చేశాడు. అండ్ మంచి పేరు ఉంది ఆయనకి. యాక్చువల్లీ మంచోడు కాబట్టి కదా వీళ్ళమ్మ పెళ్లి చేసుకుంది. ఎవరినో ఎందుకు చేసుకుంటుందా? చేసుకున్న తర్వాత చాలా బాగున్నారు వాళ్ళు. అండ్ నా పిల్ల పెళ్ళయింది, చక్కగా పెద్ద ఫ్యామిలీ, బాగున్నారు, అందరు బాగున్నారు, అంతా బాగున్నారు. ఈ అబ్బాయి ఎందుకో నెగిటివ్ తన మైండ్ సెట్. సరే తను వదిలే, ఒక కథ చెప్పాడు అందరికి వచ్చి రాగానే, ఏవేవో కథలు చెప్పాడు. బయట నుంచి వచ్చేసేవాళ్ళేమో వాళ్ళు వీడు చెప్పేది అబద్ధం అంటున్నారు. వీడేమో నరాలు దిగేలాగా చెప్పాడు అసలు ఇదే జరిగింది అని. మరి అంత ఇదిగా చెప్తున్నాడు అంటే నిజమేనేమో. మరి వీళ్ళందరూ ఎందుకు అబద్ధం అంటున్నారు? వీడిని కొన్నాళ్ళు హౌస్లోనే ఉంచుదాం, ఓట్లేసి 4 వారాలు అయితే ఉత్తరాలు వస్తాయి. వీడికి ఎవడు రాస్తాడో చూద్దాం. 6 వారాలు అయితే ఫోన్ వస్తుంది, వీడికి ఎవడు చేస్తాడో చూద్దాం. 10 వారాలు అయితే కొంపకే వచ్చేస్తారు డైరెక్ట్. వీడి కోసం ఎవరు వస్తారో చూద్దాం. వీడు చెప్పేది నిజమా కాదా అర్థమై చావట్లా అని చెప్పి ఓట్లేస్తున్నారు. అంటే మేము సర్వే చేసాం, ఎందుకు నాగమణికంఠకు ఓట్లేస్తున్నారు, అందరూ అసహించుకుంటున్నారు కదా అంటే, మేము ఎందుకు వేస్తున్నామండి ఓట్లు బిగ్ బాస్ గ్రూప్స్లలో. వాడు ఏంటనేది మాకు తెలియాలి. ఏదో కథ చెప్పాడు, మరి ఎలిమినేట్ చేసి పంపాక బయట ఇంటర్వ్యూలు చేస్తారు కదా యూట్యూబ్ వాళ్ళు, అప్పుడు తెలుసుకోవచ్చు కదా. అక్కడట్లా ఎలిమినేట్ అయితే చచ్చిపోతాను బెదిరిస్తున్నాడు అంట. నాకు ఇది రీబర్త్ లాంటిది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా నాకు ఆత్మహత్య తప్ప ఇంకేమీ లేదు, అందరిని వదిలేసుకుని లాస్ట్ బిగ్ బాస్. ఇది బిగ్ బాస్ కూడా ఆయన ఏమంటారు, బెదిరించడమే కదా మరి. అంటే వాళ్ళంత ఇదిగా తీసుకోలేదులే, బట్ జనాలు తీసుకున్నారు. పొరపాటున వీడు బయటకు వచ్చిన వెంటనే ఏ ఫ్యాన్కి వచ్చి ఉండి కట్టాడు అనుకో, మరి ఈ కథ నిజమా కాదా మాకు ఎలా తెలియాలి? మా మాననం ఏమంటో కథ చెప్పి రోడ్డు మీద వదిలేసాడు. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఎలా తెలియాలి? పోనీ ఇప్పుడు వాళ్ళ ఆవిడదేమో నన్ను తన్ని తరిమేసిందని ఈయన చెప్పాడు. తర్వాత ఏమో లేదు మా ఆవిడ చాలా మంచిది, మా ఆవిడ వెరీ గుడ్ అంటున్నాడు. దాని తర్వాత వాళ్ళ స్టెప్ ఫాదర్ కూడా నాకు కావాలి అని చెప్పి కూడా కన్సెషన్ రూమ్ లో పోయి కన్సెషన్ రూమ్ లోకి వెళ్ళి మా అత్తమ్మ వాళ్ళ గౌరవం కావాలి, నా కూతురు కావాలి, నా పిల్లం కావాలి, నా మామ కావాలి, నా ఎక్స్ ఫాదర్ కావాలి, నా చెల్లి కావాలి, మా ఇంటి ఓనర్ కావాలి, మా కాలనీలో వాళ్ళందరూ కావాలి, నాకు స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు నాతో నన్ను చూసిన వాళ్ళందరూ నాకు కావాలి అంటున్నాడు. మరి వాళ్ళందరూ రావాలి అంటే, ఇంతమంది నీకు కావాలంటే బిగ్ బాస్ కి రాకరా గాడిద, నువ్వు వెళ్ళాల్సింది బతుకు జట్కా బండికి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే 3 జడ్జిలు ఉంటారు, కూర్చుంటారు, ఒక అడ్వకేట్ వస్తుంది, అందరూ వచ్చి కూర్చొని ఏం బాబు ఎవరెవరు కావాలి నీకంటే నాకు వీళ్ళందరూ కావాలి, మరి ఎందుకు లేరు నీ దగ్గర అంటే, ఏమోనండి నాకు అర్థం కావట్లేదు, అందరూ నన్ను వెలివేశారు, ఒరెవరెవరే అందరూ రండి, ఎందుకురా వీడిని వెలివేశారు, వీడిని కూడా మీలో కలుపుకోండి అని కలిపి పంపించేస్తారు కదా. నువ్వు బిగ్ బాస్కి వచ్చి కూర్చొని విగ్గు బీకేసి కన్ఫ్యూజన్ రూమ్లో కూర్చొని కాళ్ళెత్తి కూర్చొని నాకు అక్క కావాలి, నా చెల్లి కావాలి, నా తండ్రి కావాలి, నా మామ కావాలి అంటే వాళ్ళందరూ ఎక్కడ బిగ్ బాస్ హౌస్ గోడ దూకొస్తారా? అయ్యయ్యో మణికంఠ పిలిచేశాడు మనల్ని అని చెప్పేసి తలుపులు తనుకో లేదు మేము వెళ్ళాలి మా తలుపులు తీయండి అని చెప్పేసి గోడ దూకి మణికంఠ అని వచ్చేస్తారు వీళ్ళంతా. మరి అలా ఉంది నేను అడిగేది. బేసిక్ గా నువ్వు చెప్పేది అబద్ధం స్టోరీ ఎందుకు చెప్తున్నా? పోనీ ఆ స్టోరీ నీకైతే ఉపయోగపడిందిగా మొత్తానికైతే.
ఓట్లయితే పడుతున్నాయి కదా ఏదో రకంగా పడుతున్నాయి కదా. అయ్యో రామ, నువ్వు చెప్పేది అబద్ధం అని క్లాన్ కూడా తెలిసింది, అయినా సరే బోర్ నేడ్చేసింది. అది అలాగే ఉంది అని చెప్పాను. అసలు కళ్ళు ఇలా పోతున్నాయి, వాడు ఏంట్రా బాబు ఇలా చెప్పేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. అంత్యక్రియలకి డబ్బులు అడుక్కొని తీసుకొచ్చినా అని చెప్పడం చాలా బాగా చేశారు మా వాళ్ళ అంత్యక్రియలు. వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. అవునవునవును, ఆమె అదే చెప్పింది, వాళ్ళ సిస్టర్ కూడా బయటకు వచ్చి నా తల్లికి సంబంధించిన నగలు, నా తల్లి సంబంధించిన ఆస్తి అని చెప్పి 10 కోట్లు 15 కోట్లు జమ చేసుకొని, ఇవన్నీ నావి మీకు నాకు సంబంధం లేదు పోండి అని చెప్పి పట్టుకొని వెళ్ళాడు. ఓ పిల్లని పెళ్లి చేసుకుని, పెళ్లి గ్రాండ్ గా చేసుకున్నాడు. పెళ్లి కూడా బాగా కోట్లు ఖర్చు అయ్యి మంచిగా ఈవెంట్ వీడియో కూడా వైరల్ అవుతున్నాయి కదా, బాగా గ్రాండ్ గా చేసుకున్నాడు. వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి నీట్ గా చేసుకొని మంచి హనీమూన్కి వెళ్ళాడు. తర్వాత మనం యూఎస్ వెళ్ళి సెటిల్ అవుదాం, మనకి ఇండియాకి అసలు సంబంధమే లేదు, మామీ లేని ఈ దేశంలో నేను ఉండను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే పో, మంచిదే. అక్కడికి వెళ్ళావు, ఒరే బాబు నువ్వు తెచ్చిన చిల్లరంతా అయిపోతున్నాయి, ఏదో రకంగా నాకు నువ్వు ఒళ్ళొంచితే తప్ప మనం ఇక్కడ బతకలేము అని చెప్పింది. నాకు ఒళ్ళోం కదమ్మా, నాకు అద్దం చూసుకొని తలదూకోవడమే అలవాటు, కావాలంటే 4 రీల్స్ చేస్తాను, చిల్లర వస్తాయి. ఒరే నువ్వు చేసే రీల్స్ నువ్వు 4 గీసుకోవడానికి కూడా సరిపోవు, మమ్మల్ని ఎలా పోషిస్తావు, రేపు పిల్ల పుట్టుద్ది మనకి, పాపో బాబో ఉండాలి కదా. లేదు నా వల్ల కాదు, నాకు ఒళ్ళోం కాదు, నువ్వు వంచు నాకు వంగదు, నువ్వు వంచు నాకు వంగదు, తన్ని తరిమేసింది. పిల్ల పుట్టిన తర్వాత ఇంకేం చేస్తుంది ఆమె మాత్రం. ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు, లావుగుంది బండగా ఉంది అలా ఉంది ఇలా ఉంది, ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు వస్తే పాప పిల్లని ట్రోల్ చేయాలి. లావుగుంటే ఈ వీళ్ళిద్దరు గురించి జనరల్ గా చెప్తున్నా, అమ్మాయి అలా ఉంది అబ్బాయి ఇలా ఉన్నాడు అంటే వాళ్ళిద్దరు కదా నచ్చి పెళ్లి చేసుకున్నారు, మీకెందుకు? మీరందరూ హెల్త్ సంసారం చేస్తున్నారా వాళ్ళతో? లేదుగా. మరి ఎందుకు? వాడికి కదా నచ్చాల్సింది పెళ్లి చేసుకున్నవాడికి. మరి ఊరందరికి ఈమె నచ్చాల్సిన అవసరం ఏముంది? ఆమె ఏమి అంగట్లో ఆటబొమ్మ కాదుగా. పలానా మణికంఠకి కాబోయే పెళ్ళాము, అప్పుడు తర్వాత పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పెళ్ళాం. వాడికి నచ్చాలి, నచ్చలేదు వదిలేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. మనం ఎవరం కామెంట్స్ చేయడానికి ఆమె ఎలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చాలా తప్పు. ఇది ఆమె పిల్లని ట్రోల్ చేయడం మాత్రం తప్పు. అండ్ మళ్ళీ దాన్ని కూడా మణికంఠకి రుద్దుతున్నారు. ఒరే నువ్వు బిగ్ బాస్ కి రావడం వల్లే కదరా ఆ వీడియో బయటకు వచ్చి ఆ పిల్లని ట్రోల్ చేస్తున్నారు, చివరికి ఆ పిల్లని ట్రోల్ చేయడానికి కూడా కారణం నువ్వే అంటున్నారు. బట్ దీంట్లో పాపం వీడికి సంబంధం ఏం లేదులే, ఏదో రకంగా అయితే వచ్చింది. సో ఇప్పుడు మణికంఠ విషయానికి వెళ్తే, సరే అన్ని బాగానే ఉన్నాయి, నాకు ఇప్పటిదాకా ఆయన కథలు కూడా నచ్చాయి అనుకుందాం, ఒక్కటే నచ్చలా, నాకు ఎందుకు నచ్చలేదో నాకు తెలియట్లా, మోతీచూర్ లడ్డు నాకు ఇవ్వలేదని నామినేట్ చేస్తావా నువ్వు? నీకు ఎందుకు ఇవ్వాలి లడ్డు? వెళ్ళి తినొచ్చు కదా. ఫ్రిడ్జ్ లో పెడితే అది మోతీచూర్, ఆ చూర్ కాస్త గడ్డగట్టిన తర్వాత దాని మోతీచూర్ అవ్వదు, ఇంకేదో అయ్యిద్ది. ఫ్రిడ్జ్ లో పెట్టడానికి లేదు, అవునా? ఫోన్ బయట ఎక్కడన్నా పెడితే ఒక్కసారి కిచెన్ లోకి చీమలు వస్తే పోతాయా? అవి ఒకసారి దారి కనుక్కున్నాయి అంటే ఎప్పుడు వస్తానే ఉంటాయి. ఇంకా నువ్వు హనీ లగ్జరీ బడ్జెట్ లో నీకు హనీ వచ్చినా వస్తాయి, న్యూటెల్లా వచ్చినా వస్తాయి, బూస్ట్ హార్లిక్స్ షుగర్ ఏది ఉన్నా వస్తాయి. ఇవన్నీ తెలిసి పెళ్ళైనోడు కొంచెం సంసార పక్షం ఉన్నాడు కాబట్టి, పైగా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వాళ్ళ ఆవిడ ఉంది కాబట్టి ఈయన అన్ని సేవలు చేస్తున్నాడు కాబట్టి కిచెన్ అంటే కొంచెం అవగాహన ఉండి ఓ ర్యాక్ లో పెట్టాడు. ఒరే స్వీట్లు ఇక్కడ పెట్టండ్రా, మీకు ఎవరికైనా సరే తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చి తిని చావండి అని. నాగార్జున 2 పంపాడు, ఒక డబ్బా నాకు ఇట్లా చూస్తే మోతీచూర్ లడ్డూలు ఉన్నాయి, నాకేమో తినాలి అనిపిస్తుంది. వాడేమో లడ్డు కావాలా నాయన, 1 కావాలా 2 కావాలా అడగట్లా నన్ను. నాకెళ్ళి అడగాలంటే ఏం చేయాలి, అడుగుదామా అని వెళ్తే తీసుకెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఆ రూమ్ లోకి ఏమో మిగతా వాళ్ళు రావద్దు ప్రొహిబిటెడ్ అని పెట్టారు. నేను ఎట్లా తినాలి ఆ లడ్డు చెప్పు? నువ్వు ఇంట్లో ఉన్నందుకే కదా నేను ఆ లడ్డు తిన్నాను. కానీ హౌస్ అంటే ఇప్పుడు అదే కదా సార్, ఫుడ్ గురించి చపాతీల గురించి చిన్న వాటికే కదా మరి వాళ్ళు నామినేషన్ చేసుకుంటారు. ఇప్పుడు నీ వల్లేగా నేను లడ్డు తినలా, నువ్వు అంటే ఇంట్లో లేకపోతే నేను ఆ లడ్డు తినేవాడిని. ఎలిమినేట్, గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ హౌస్, అంతే. అందుకు నామినేట్ చేసాడు. ఇది జరిగింది. అయినా సరే బిగ్ బాస్ కి ఇప్పుడు ఇట్లాంటి కంటెస్టెంట్స్ వచ్చేటప్పుడు, అంటే నేను ఆయన తక్కువ అని నేను చెప్పట్లా, ఇప్పుడు ఇలా ఎమోషనల్ గతంలో కూడా మనం చూసుకుంటే పల్లవి ప్రశాంత్ ఇట్లానే బాగా ట్రోల్ కి గురైంది. మళ్ళీ వాళ్ళు మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఈసారి తీసుకోబోయే కంటెస్టెంట్స్ కూడా కొంచెం బిగ్ బాస్ రెప్యుటేషన్ దెబ్బ కాకుండా ఉండాలి, ఆడియన్స్ కి కూడా బిగ్ బాస్ పైన ఉన్న నమ్మకం పోగొట్టుకోకూడదు అని చెప్పి మంచి కంటెస్టెంట్స్ ని తీసుకొస్తున్నామని చెప్పారు. మరి ఇట్లా ఆడుతూ ఉంటే జెన్యూన్ గా ఆడేవాళ్ళు, టాస్క్ లో ఆడే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎమోషనల్ గా, కొంతమంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు పాపం ఓకే మణికంఠ పాపం లైఫ్ లో ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ సక్సెస్ అవ్వాలి అని ఓట్లేసి గెలిపించేసారే అనుకోండి, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు సీరియస్ చెప్పాలంటే ఇది వీడు మంచి పని చేశాడని నేను చెప్తాను. ఎందుకు చెప్పనా, బిగ్ బాస్ అనేది ఇండివిజువాలిటీ గేమ్, ఎవడికి వాడే ఆడుకోవాలి, ఎవడి వాడే మెప్పించుకోవాలి. అయితే ఆట ఆడాలి, లేదా పాటలు పాడాలి, లేదా జోకులు చెప్పాలి, లేదా ఎవరితోనైనా ఎఫైర్లు పెట్టుకోవాలి, లేదా గొడవలు పెట్టుకోవాలి, లేదా ఇవన్నీ చేత కాకపోతే కనీసం సెంటిమెంట్ స్టోరీలు అని చెప్పుకు బతకాలి. ఏదో ఒకటి నీకు ఓటు రావడం కోసం, కాదేది ఓటుకు అనర్హం, అంతే.
అలా చెప్పాలి. కానీ నాకు అన్ని నామినేషన్ల కంటే నచ్చని నామినేషన్లు అంటావా, బేబక్క ఉన్నప్పుడు నువ్వు ఎందుకురా నన్ను కాఫీ అడిగావు, నేను తప్ప ఇంకెవరు కనబడలేదా హౌస్ లో అని చెప్పి నామినేట్ చేసింది. ఇది ఎలా ఉందంటే లాస్ట్ ఇయర్ పప్పు కోసం నామినేట్ చేసినట్టుంది సార్ అసలు అందరూ. ఇప్పుడు మళ్ళీ వాడు నబీల్ వేసిన నామినేషన్, నువ్వు లాస్ట్ వీక్ అదేదో చేసావు అందుకు నామినేట్ చేస్తున్నా. ఏం చేశాను? ఏదో ఒకటి చేసి ఉంటావుగా అందుకే నామినేట్ చేస్తున్నా. ఇదేనికి చేస్తావు చెప్పించావురా అంటే, ఏదో ఒకటి చేసి ఉంటావు కదా అందుకే నామినేట్ చేస్తున్నా. నువ్వు టవల్ అక్కడ వేసావు, చెంబి ఇక్కడ పెట్టావు, గ్లాస్ అక్కడ పెట్టావు, అందుకే నామినేట్ చేస్తున్నా. పో. ఇది నామినేషన్ ఇలా ఉన్నాయి అంటే వాడు దేనికి నామినేట్ చేయాలో ఎందుకు అంటే, నామినేషన్ అంటే వీళ్ళకి చాలా ఈజీగా ఉంది. నీకు ఇంట్లో ఉండే అర్హత లేదురా బయటికి పో అని. వాళ్ళు ఎన్నో కష్టాలు పడితేనో ఏదో చేసి ఎలగ పెడితేనే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉండాలి నామినేషన్ లో ఉండొద్దు, నెక్స్ట్ వీక్ ఉండాలి, గెలవాలని ప్రతి ఒక్కడికి ఉంటది. చిల్లా చితక రీజన్లు చెప్పి వీళ్ళని నామినేట్ చేస్తే అదే రీజన్ వల్ల ఆ వీక్ వాడు బయటికి వెళ్ళిపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇది అందుకే మనం ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళనే కాదు, నెక్స్ట్ రాబోయే కంటెస్టెంట్లు అయినా సరే, ఏ సీజన్ అయినా సరే, నామినేషన్ అనేది నిజంగా చాలా క్రిటికల్ టాస్క్. అది నీ ఇంట్లో నీకుండే అర్హత లేదు, నువ్వు బయటికి పో. చాలా చెప్పొచ్చు, డిసిప్లిన్ లేదా, క్లెలినెస్ లేదా, లేకపోతే అతని వల్ల మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బందా, చివరికి గురక పెడుతున్నావని కూడా నువ్వు నామినేట్ చేయి, నష్టమేం లేదు, నీ వల్ల నేను నిద్రలేకపోతున్నానని. అవన్నీ చెప్పకుండా ఏవేవేవో చెప్పేస్తారు పిచ్చి 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 నామినేషన్స్ అన్ని. సో దానివల్లే సీజన్స్ డల్ అవుతా ఉంటాయి. అంటే వీళ్ళకు రీజన్ లేదు అని మనం అనుకుంటాం. ఆ రీజన్ లేని దానికి మళ్ళీ వీకెండ్ నాగార్జున గారు వచ్చి ఇంకేదో చెప్పడం, టీఆర్పీ పడిపోతుంది. అదే. అండ్ మణికంఠ టాప్ 5 వెళ్ళొచ్చు అంటారా సార్ మీరు? అంటే మీకున్న అంచనా ప్రకారం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కట్టే కొట్టే తెచ్చేలాగా మొత్తం కథ అంతా చెప్పాడు ఒకే ఎపిసోడ్లో. ఎపిసోడ్ చెప్పుకుంటే బతకొచ్చు కదా. అసలు మా అమ్మతో నేను ఎలా ఉండేవాడినంటే అని, మావిడితో నేను పెళ్ళైన కొత్తలు ఎలా ఉండేవాడినంటే, నన్ను ఎందుకు తరిమేసిందంటే, మా అత్తింట్లో నేను ఎలా ఉండేవానంటే, నా స్టెప్ ఫాదర్ నన్ను ఇంత ఇలా హింస పెట్టాడంటే, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ బతికేసావనుకో కొన్నాళ్ళు రావచ్చు, చెప్పొచ్చు. వాడు బాగా చెప్తున్నాడు స్టోరీలు కూడా, బాగా లీనమైపోయి ఏడ్చుకుంటూ మనకు కూడా ఏడుపు తెప్పిస్తా. అండ్ అసలు విషయానికి వెళ్తే సోనియా వర్సెస్ విష్ణుప్రియ, ఇది ఒకటి కన్క్లూడ్ చేయాలి. అసలు నిజంగా సార్ అది కూడా అడగాలనుకుంటున్నా. ఆమె యూజ్ చేసే వర్డ్స్ కావచ్చు, ఆమె పర్సనల్ లైఫ్ గురించి, పేరెంట్స్ గురించి అండ్ డ్రెస్ సెన్స్ గురించి, దీని గురించి నాగార్జున గారు అడుగుతారా అడగరా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా విషయం చెప్పనా, విష్ణు చేసేవి ఎవరికి కనబడట్లా కానీ సోనియా అరిచేదే అందరికి తెలుస్తుంది. నువ్వు ఏదో చేయకపోతే ఆ పిల్ల అంత రియాక్ట్ అవ్వదు. అంటే విష్ణుప్రియ చేసేవి మనకు చూపించట్లేదు అంటారా? చూపించట్లేదో మనకు కనిపించట్లేదో, బట్ అందుకే ఆ పిల్ల అంత ఇదిగా రియాక్ట్ అయింది. చాలా మందికి ఉంటది. ఇప్పుడు నేను నిన్ను సూదితో పొడిచేది నీకు నాకే తెలుసు, నువ్వు అరిచేది మొత్తం ఊరంతా తెలుస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ విష్ణుదే తప్పు, లేకపోతే ఆ పిల్ల అంత కరాఖండిగా పోరాడుతుంది. 100%. ఆల్రెడీ జబర్దస్తులు పోవే పోరాలు, ఈ డబల్ అడల్టరేటెడ్ కామెడీలు చేసుకుంటూ వచ్చింది కదా యాంకరింగ్. కంటి చూపుతో కూడా ఎట్లాంటి పండించొచ్చో ఈమెకు బాగా నేర్పరి విష్ణుప్రియ. దీంట్లో అక్కడ ఏదో చేసింది, అది ఆమెకు నచ్చల, అంతే. అది వాళ్ళే చెప్పుకుంటారు, చూడు కావాలంటే మళ్ళీ ఆ టాపిక్ తీస్తే తనే చెప్తుంది. నాగార్జున గారు అడిగినా తను గట్టిగా వాదించింది అడల్టరేటెడ్ కామెడీ అని. నువ్వు ఏదో చేసావు కంటి చూపుతోనో లేకపోతే డైలాగ్తోనో, వాట్ ఎవర్, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏదో చేస్తుంటావు, అందుకే తను అనింది. వితౌట్ పిల్లల అందు ఇక్కడ సోనియానే కరెక్ట్, పర్ఫెక్ట్. మనకి ఇవాళ పోతే రేపన్నా తెలుస్తుంది, పెద్ద విషయం కాదు. 2వ వారానికే ఇవి తప్పు ఈమె రైట్ అంటే పేరెంట్స్ నీకు చెప్పే వాళ్ళు లేరు, అట్లా అది కరెక్ట్ కాదు అని చెప్పి ఫైర్ అవుతున్నారు కదా. నీకంటే చెప్పేవాళ్ళు లేరంటే నీ పేరెంట్స్ చచ్చిపోయారని అనలా, ఇంకా నా పేరెంట్స్ ఉన్నారమ్మా, వాళ్ళు బాధపడతారు, నీకంటే నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అంటే ఆవిడ ఇంకో ఉద్దేశంలో అనింది. దాన్ని మనం ఈ రకంగా తీసుకోవాల్సిన అవసరంలా. ఇప్పుడు ఆ పిల్ల బయటికి వెళ్తే రేపు పెళ్ళి అవుతుంది, 10 మంది అత్తింటోళ్ళో పుట్టింటోళ్ళో క్వశ్చన్ చేస్తారు, ఏం సమాధానం చెప్పుకోవాలి? అడ్డమైన మచ్చలన్నీ వేసుకొని రావడానికి బిగ్ బాస్కి వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.